రేపు శ్రీరామనవమి అని చెప్పి బెడ్షీట్స్, కర్టన్స్ అన్నీ వాష్ చేసి మళ్ళీ ఇవైతే పెట్టేసుకున్నాం అనమాట. దాని తర్వాత మా మమ్మీ ఇంకా మొత్తం స్టెప్స్ అన్నీ కడిగేస్తుంది. రేపు మళ్ళీ టైం ఉండదు పూజకి, వంటలకి అని చెప్పి ఇంకా ఫాస్ట్గా కడిగేస్తుంది అనమాట. నేనేమో రేపటికి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే నానబెట్టాను. అండ్ ఇప్పుడు డిన్నర్ చేయడానికి కర్రీస్ అయిపోయాయి అనమాట. మార్నింగ్ బీరకాయ పచ్చడి అండ్ సాంబార్ అయితే ఉండే అనమాట. ఇంకా రెండు అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ నేను పప్పు అయితే చేస్తున్నాను. పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళకేమో సడన్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అప్పటిదప్పుడు. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అంటే బోర్ వస్తుందంట. ఇంకా సర్లే అని ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను. నేను చేసే ఆమ్లెట్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. కాకపోతే నైట్ టైం ఆనియన్స్ వేస్తే మా వాళ్ళకి కొంచెం అరగదనమాట. సో అందుకని ఆనియన్స్ లేకుండా, కొత్తిమీర లేకుండా, ఏది లేకుండా మామూలుగా సింపుల్గా ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తానన్నమాట. రేపు శ్రీరామనవమి కదా, ఎందుకు ఇవన్నీ ఎగ్స్ ఇవన్నీ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. బట్ ఇవన్నీ మేము మళ్ళీ శుద్ధి చేసుకుంటాం. స్టవ్, టైల్స్ మొత్తం అంతా నైట్ అంతా శుద్ధి చేసుకొని ఆ తర్వాత రేపటికి ప్రసాదాలు అయితే చేసుకుంటాం అనమాట. సో ఇంకా నేనైతే డిన్నర్ చేశాను. పప్పు, ఆమ్లెట్ వేసుకొని తిన్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.